వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. గురజాడ కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం రాత్రి విజయభవన ఆధ్వర్యంలో 559వ సాహిత్య సభ కవితా కల్హారాలు జరిగింది. ఉగాది సమారారంభ కార్యక్రమాలుగా ఎస్ఐ బిఐ విశ్రాంత ఏజీఎం సింగంశెట్టి సతీష్ కుమార్ సభ అధ్యక్షునిగా వ్యవహరించారు. నవరత్నాలు విశ్రాంతరించుకుని సంస్థ నిర్వహించిన నవరత్నాలు కవితా పఠనంలో డాక్టర్ జక్కు రామకృష్ణ, డాక్టర్ కెవి హరిప్రియ, దశ గ్రంథాల సుబ్రహ్మణ్యం, దశ గ్రంథాల వెంకట ప్రసాద్, డాక్టర్ భాష్యం హరిచందన్, కొట్టు బాబురావు, రచయిత్రి కొంకేపూడి అనురాధ, భోగరాజు ఖాదర్వలి బాబూజీలు ప్రాచీన నవీనకత్వ వైభవాలను దర్శింపచేసే విధంగా కవితలు, తెలుగు కవిత్వంలోని వైవిధ్యం, వైదుష్యం తెలియజేశారు. కవుల్ని ప్రాత రాజేశ్వరరావు శాల్వాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ గోపాలరావు, బిహెచ్ సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్టసమం వక్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ. ఆ సమయంలో అతనికి ఆషాఢం యొక్క మొదటి రోజు, ఆషాఢ మాసం యొక్క మొదటి రోజు అంటే మన వర్ష ఋతువు ప్రారంభిస్తున్నాం. ఆ సమయంలో కొండ మీద అతనికి ఒక నల్లటి మేఘం కనబడింది. తన భార్య గుర్తు వచ్చింది. ఆ సమయంలో అతను ఎలా ఉన్నాడు? భార్యావిరహంలో కృషించిపోయి అతను వేసుకున్నటువంటి కంకణాలు కూడా జారిపోయేంత సన్నబడి అలా ఉన్నటువంటి సమయంలో అతనికి మేఘం కనబడింది. ఆ మేఘం ఎలాంటిది? వక్రక్రీడ. వక్రక్రీడ అంటే తన దంతాలు ఉంటాయి కదా, ఈ దంతాలతో మెట్ట కడలను వాటిని ఇలాగ పెకిలించేటట్లు, లేదు చెట్లు పెకిలించే ఒక క్రీడ, దాన్ని వక్రక్రీడ అని అంటారు. అలాగా ఉన్నటువంటి ఒక మేఘాన్ని అతను కొండ మీద చూసి ఏం చేశాడు అంటే తన భార్యకి సందేశం పంపాలని ఆహ్వానించాడు. ఎందుకు ఆహ్వానించాడు అంటే సందేశార్థాకరణి ప్రాణి ప్రాపిణీయా ఇత్సౌత్సత్యాద పరిగణయన్య కష్టం జయాచే కామార్థాహి ప్రకృతి కృపణాశ్చేతనా చేతనేషు. ఆ మేఘం ఎలాంటిది? హోమం అంటే పొగ, జ్యోతి అంటే వెలుగు, శరీరం అంటే గాలి, శరీరం అంటే నీరు, మరుతు అంటే గాలి. వీటితో కూడుకున్నటువంటి నిర్జీవమైనటువంటి ఒక పదార్థం. కానీ సందేశం ఎలాంటిది? సమర్థమైనటువంటి ప్రాణుల చేత, సమర్థమైనటువంటి అవయవ సోషం ఉన్నటువంటి, అర్థం చేసుకోగలిగినటువంటి తెలివితేటలు ఉన్నటువంటి ప్రాణుల చేత పంపించదగినటువంటి సందేశం. మరి అతను మేఘాన్ని ఎందుకు కోరుకున్నాడు అలా పంపించమని అంటే యువతమైనటువంటి ప్రేమోద్రేకమైనటువంటి అతనికి ఇది చేతనము, ఇది అచేతనము అనేటువంటివి ఏమీ తెలియవు. అందుకే పంపించాడు. ఎక్కడికి పంపించాడు అంటే సంతప్తానాం శరణం సంతప్తానాం త్వమస శరణం తత్పయోద ప్రియాయా చాలదు నీ ఇంద్రాగిరికి అయినా నిక్కమ్మగా ఇందులో ప్రథమ కావ్య వినంగతి నీ వెలుగవే బొమ్మనవన్న వ్యాకరణ భూషణ చెయ్యన పోయి వచ్చిన అనవులు కొన్ని అనేక అపహాస్యము చేసి ఇదేమి వేళ ఇట్లని
ఆత్మదుడెన్న కేగి సత్యరమ్మన అనుభవించువంటి ఇది పోలిదే